విశ్వాసము ద్వారా దేవుడు జరిగించబోయే కార్యాలు. విశ్వాస ప్రార్థనలో ఉన్న శక్తి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాస ప్రార్థనలో ఉన్న శక్తి. ఉన్నారు ఇక్కడ అందరూ? ప్రైజ్ ద లార్డ్. మీ మొహాలు కొంచెం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం నవ్వుతూ ఉండండి, కొంచెం యాక్టివ్గా ఉండండి. టైం ఎంతైంది? 11. కొంచెం యాక్టివ్గా ఉండండి. నేను వీలైనంత వరకు నేను త్వరగానే ముగించడానికి ఇష్టపడతాను. ఇష్టపడను, ఈరోజు ఇష్టపడుతున్నా. ఓకేనా? కొంచెం యాక్టివ్గా ఉండండి. చిన్నపిల్లలు కూడా. ఇంకొక కార్యం చెప్తున్నాను. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, కార్తీకు, బిట్టు, చెర్రీనా, విజయ్, ఆమోస్, యవనస్తులు ఎవరైతే ఉన్నారో, మీరు చర్చిలో చేయాల్సిన పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్య అంటే ఏదో అనుకోమాకండి. కాంగోలు కొట్టడం, కీబోర్డ్ నేర్చుకోవటం, ఇలాంటివి నేర్చుకోవాలి. ఓకేనా? హాలిడేస్లో మీకు చేయబోయే పరిచర్య అదే. సిద్ధపడతారని చెప్తున్నా ముందే. కుదరదని చెప్పొద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఏదో ఒక పరిచర్యకు వాడబడాలి. ఈ సంగతులు గుర్తుపెట్టుకోండి. విశ్వాస ప్రార్థనలో ఉన్న శక్తి. వినబడుతుంది అందరికీ? నాకేం అర్థం అవట్లా. సరే, ఏదేమైనా మీకు అర్థమవుతుంది కాబట్టి ఓకే. పరిస్థితులన్నిటినీ దేవుడు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ప్రతిదానిని కూడా అనుకూలంగా మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నా వాయిస్ మీ అందరికీ వినబడుతుంది కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. విశ్వాస ప్రార్థనలో ఉన్న శక్తి. ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తులుకి ఒక ప్రార్థనలో ఉన్న కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే, యేసుక్రీస్తు ఆకలి కొనినప్పుడు దాని పైన జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు ఆకలి కొనినప్పుడు ఒక ఒలివ చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అంజూరపు చెట్టును ఆ ఫలాలను వెతికినప్పుడు అవి దొరకకపోతే ఆ చెట్టుని దేవుడు ఎండిపోవును గాక అని శపిస్తాడు. ఆ తర్వాత వారు వేరే గ్రామానికి వెళ్ళి మరలా తిరిగి వస్తుండగా అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి అనంటే, ఆ అంజూరపు చెట్టు, దేవుడు ఏదైతే ఆ అంజూరపు చెట్టుని శపించాడో ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా ఆ శిష్యులు పేతురు చూస్తున్నాడు. అపోస్తులందరూ కూడా ఆ విధమైన దానిని చూస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? నాకు ఈ బ్యాటరీలు పెట్టడం రాదు. మొన్న నేను రాజేష్ అవి నేనే పెట్టాను, అది వెలగట్లా. ఆ రోజు రాజేష్ చూపించాడు, అలా కాదు బ్రదర్ పెట్టేది, ఇలా పెట్టాలని చూపించాడు. ఆ రోజు ఎందుకు అలా జరిగిందా అన్నది నాకు అర్థం కాలే. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను మరలా మైక్ కట్టించి వాళ్ళు పెట్టి టీచర్కి ఎంత టైం పట్టింది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏదన్నా ఒక దానిని నీకు నేర్పిస్తున్నాడు అని అంటే అది భవిష్యత్తులో నీకు అది అవసరమై ఉంది అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను నేర్చుకున్నా. ఇప్పుడు అది పెడుతుంటే అదే గుర్తొచ్చింది, వచ్చిద్దా పెట్టడం అని. ఎటు పెట్టాలి, మైనస్ ఎటు పెట్టాలి, ప్లస్ ఎటు పెట్టాలని చూపించాడు. అది ఇప్పుడు ఉపయోగపడింది. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అని అంటే అది ఖచ్చితంగా ఒక రోజున ఒంటరిగా ఉన్నప్పుడు అది నీకు అవసరం అవుతుంది. ఏది కూడా మీరు కష్టంగా తీసుకోవద్దు. ఇక్కడ అపోస్తులు యేసుక్రీస్తు ఏదైతే పలికాడో ఆ పలికిన ఆ అంజూరపు చెట్టు ఎండిపోవడాన్ని చూస్తున్నాడు. ఏంటి ప్రభువా, నువ్వు పలికినట్లుగానే ఈ చెట్టు ఎండిపోయింది, ఏం జరిగింది అని అంటే ఆయన అంటున్నాడు, నేను చేసే కార్యం మాత్రమే మీరు చూడొద్దు, మీరు కూడా ఇటువంటి కార్యాలను చేయగలరు అంటున్నాడు. ఇప్పుడు ఆయన దేవుడు కాబట్టి ప్రతి ఒక్క మానవునిలో, ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఆయన దేవుడు కాబట్టి పాపం చేయలేదు, ఆయన దేవుడు కాబట్టి చనిపోయిన వారు లేచారు, ఆయన దేవుడు కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, ఆయన దేవుడు కాబట్టి సముద్రం మీద ఆయన నడిచాడు, ఆయన దేవుడు కాబట్టి తుఫానును గద్దించాడు అనేటువంటి ఆలోచన, ఇటువంటి
విశ్వాసం అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఇక్కడ అపోస్తులతో చెప్తున్నాడు, ఇది నేను మాత్రమే చేసే కార్యాలు కాదు, మీరు కూడా చేయగలరు. ఎలా చేస్తారంటే, మొట్టమొదటిగా నీకు ఉండవలసింది విశ్వాసం. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడునుగాక అని నువ్వు పలికితే ఆ కార్యము జరుగుతుంది. ఇప్పుడు దేవుడు అక్కడ అంజూరపు చెట్టు నేను చూశారు, ఇప్పుడు నేను ఈ కొండనెళ్ళి సముద్రంలో పడమన్నా పడుతుంది అని చెప్పట్లే. అక్కడ వింటున్నారా? ఏమన్నాడు అక్కడ? మీరు పలికినా, మీరు విశ్వాసముతో అపనమ్మకము లేకుండా మీరు పలికినా ఇప్పుడు ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడా? ఇప్పుడు అక్కడ జరిగే కార్యం ఏంటంటే, దేవుడు ఏ శక్తినైతే అధికారాన్ని కలిగి ఉన్నాడో ఇప్పుడు ఆ అధికారాన్ని, శక్తిని అపోస్తుల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ యజమానుడిగా భూమి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడో ఆత్మ సంబంధంగా, ఇప్పుడు అదే ఆధిపత్యాన్ని అపోస్తులలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫర్ అంటే తెలుగులో ఏమంటారు? రవాణానా? మనమంతా ఇంగ్లీష్ మీడియాలు కదా. కాబట్టి ఆ అపోస్తులలోనికి ఎప్పుడైతే అవి ట్రాన్స్ఫర్ చేశాడో, ఇప్పుడు అప్పటి నుంచి వారు కూడా స్వస్థతలు చేయడం ప్రారంభించారు, వారు కూడా బాప్తిస్మాలు ఇస్తున్నారు, వారు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. అప్పుడు కాదండి, ఆ సందర్భంలో కాదు, తర్వాత జరిగిన కార్యాలు. ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ ఇచ్చినప్పుడు వారు ఆ కార్యాలు జరిగించారా? అంజూరపు చెట్టు దగ్గర చెప్పాడు దేవుడు. ఇప్పుడు వారు ఆ స్వస్థతల అద్భుతాలు ఆ సమయం నుంచి చేశారా అంటే చేయలా. కారణం ఏంటంటే వారిలో అవిశ్వాసం ఉంది. ఉందా? పేతురు కూడా అవిశ్వాసం వచ్చింది, పేతురులో కూడా ఒక కలవరం ఉంది, శిష్యులందరిలో ఒక కలవరం ఉంది, భయం ఉంది, అవిశ్వాసం ఉంది, అపనమ్మకం ఉంది. అందుకనే వారు అప్పుడు చేయలా. ఎప్పుడు అవి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి, వింటున్నారా? ఆ దేవుడిలో ఉన్న అధికారము, ఆ ఆధిపత్యము అపోస్తులలోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి, కానీ అవి ఉపయోగించబడట్లేదు. కారణం ఏంటంటే అవిశ్వాసం అనేది అడ్డుబండగా ఉంది. వారు కలిగి ఉన్న ఆ జీవాన్ని వారు రిలీజ్ చేయడానికి వారిలో అవిశ్వాసం ఉండటం వలన వారు ఆ కార్యాలను అప్పుడు చేయలే. ఎప్పుడు మొదలైన వీరు కార్యాలు చేయటం అనంటే, మేడగది అనుభవంలో వీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు అప్పుడు వారిలో పరిపూర్ణమైన విశ్వాసము మొదలైంది. ఎప్పుడు మొదలైంది విశ్వాసం? ఇప్పుడు విశ్వాసం అనేది ఎప్పుడు మొదలైంది అపోస్తులు కానంటే, రవాణా చేయబడ్డ ఆ జీవము ఎప్పుడు బయటకు వస్తుంది? ఆ రక్షణకు సంబంధించిన ఒక వ్యక్తిని రక్షించే శక్తి కలిగిన ఆ జీవపు మాటలు ఎప్పుడు బయటకు వస్తున్నాయని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. ఎప్పుడైతే వీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆ తర్వాత నుంచి వీరు చేస్తున్న పరిచర్యలో నీడను తాకి కూడా స్వస్థతలు పొందుకుంటున్నారు. అంతవరకు వారి నీడను కాదు కదా, మనుషులను తాకిన, అపోస్తులను తాకిన స్వస్థతలు ఎవరికి జరగట్లా, దెయ్యాలు పోవట్లా, చనిపోయిన వారు లేకపోట్లా. కానీ ఎప్పుడైతే వీరు విశ్వాసముతో ఉండి ఇప్పుడు 10 రోజులు మేళగదిలో ఉన్నారు అంటే విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి నేను చెప్పిన మాటల్లోనియో మీకు తీసుకొని మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ఆ మేడగదిలో మీరు కనిపెట్టి ప్రార్థించండి ఆయన తెలియజేసినప్పుడు వీరు మోకరించి ప్రార్థిస్తున్నారు. ఏ ప్రార్థన అదంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఇప్పుడు ఎప్పుడైతే వారు విశ్వాసముతో కూడిన, ఇప్పుడు ఒక రోజు చేశారు, దేవుడు చెప్పాడా 10 రోజుల్లో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని చెప్పాడా? మీరు ప్రార్థించండి, ఆదరణకర్తను నేను పంపిస్తాను, ప్రార్థించండి, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎప్పుడో చెప్పలా. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడు చేసిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవి జరుగుతాయి, కానీ ఎప్పుడు జరుగుతాయో దేవుడు లేఖనాల్లో రాయించలా. అబ్రహాముకు దేవుడు చెప్పాడు 75 సంవత్సరాల వయసులో, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, ఆ కుమారుడి ద్వారా వచ్చిన సంతానమే నీ సంతానం, ఆ శారా ద్వారా వచ్చిన సంతానమే నీకు అసలు సిసలైన సంతానం చెప్పాడా? వచ్చాడా? 75 సంవత్సరంలో వాగ్దానం చేశాడు, వెంటనే పుట్టాడు. ఆ సంవత్సరంలో 2వ సంవత్సరం 3వ సంవత్సరం 25 సంవత్సరాలు పట్టింది.
దేవుడు ఇప్పుడు నోవాహుతో కూడా చెప్పాడు ఏమని, జలప్రళయం వస్తుంది అని. జలప్రళయం ఎప్పుడు వస్తుందో చెప్పలా. నోవాహు ఓడలోనికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఓడలోనికి వెళ్ళిన తెల్లారి వర్షం కురిసిందా? 7 రోజులు పట్టింది. 7 రోజు కురిపిస్తానని చెప్పాడా? చెప్పలా. దేవుడు వర్షాన్ని కురిపిస్తాను, జలప్రళయంతో ఈ భూమిని ముంచివేస్తాను, నువ్వు ఓడను కట్టుకో అన్నాడు. డేట్ చెప్పలా, సమయం చెప్పలా. కానీ మీకు విషయం చెప్పనా, నోవాహుకి ఆయన యొక్క కుమారులకి కుటుంబానికి అది ఎప్పుడు పడిద్దో తెలుసు. కానీ దానిని మాట రూపంలో నోవాహు కుటుంబానికి బయలుపరచలా. కానీ ప్రవక్త అంటాడు, ఆ 8 మందికి వర్షము ఎప్పుడు కురుస్తుందో నోవాహు కుటుంబానికి తెలుసు, ఆ 8 మందికి తెలుసు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అక్కడ మాట రూపంలో ఎవరికి బయలుపరచడు, అది ఎవరికి తెలియచేయడు, బయలుపరచడు కాదు, తెలియచేయడు. అది వ్యక్తిగతంగా బయలుపరిచే కార్యాలు. ఇప్పుడు ఆ కుటుంబానికి మాత్రమే వాటిని బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఈ 12 మందే ఉన్నారా? ఇంకా జనసమూహం లేరా? కానీ ఈ యేసుక్రీస్తు చెప్పే మాట రూపంలో ఈ కొండనెల్లి సముద్రంలో పడమని చెప్పే మాట అందరూ వింటున్నారు, అందరికి దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ దాని యొక్క పూర్తి బయలుపాటు ఈ అపోస్తులుగా వస్తుంది. ఆ పూర్తి బయలుపాటు ఎవరికి వచ్చిందిరా అంటే మేడగదిలో ఈ అపోస్తులుగా వచ్చింది. అక్కడ యేసుక్రీస్తుతో సంచారం చేసిన వారందరికీ ఈ బయలుపాటు రాలా. కానీ తెలియజేసిన మాట మాత్రం అందరికి తెలియజేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ప్రార్థన చేసేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఒక గుణం, ఒక స్వభావం, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏదైతే, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసము, ప్రత్యక్షతతో కూడిన విశ్వాసం ఏదైతే ఉందో, వాగ్దానాలను నమ్మే విశ్వాసం ఏదైతే ఉందో, ఆ విశ్వాసము మొట్టమొదటిగా నువ్వు ధరించాలి. అది ఎఫెసు సంఘకాలంలో అపోస్తులుడైన పౌలు బోధించిన బోధ. ఇప్పుడు దేవుడు మరలా దాన్ని పునరావృతం చేస్తున్నాడు, దాన్ని మరలా దేవుడు పునరుద్ధరిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వధువు మొదటి సంఘకాలంలో ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసంలో పునరుద్ధరించబడాలి, అది మరలా పునరావృతం అవ్వాలి. భూమిలో విత్తబడిన ఏ విత్తనమైతే ఉందో ఆ విత్తనము మరలా పైన కనిపించాలి. ఇప్పుడు పైన ఫలించే ఆ విత్తనం ఏదైతే ఉందో అది ఆల్రెడీ భూమిలో చనిపోయి ఉండాలి. ఏమై ఉండాలి? చనిపోయి ఉంటే గాని అది మరలా దానిలో ఉన్న జీవం ద్వారా ఉత్పత్తి బయటికి రాదు. ఇప్పుడు మనం కూడా శారీరకంగా చనిపోవాలి. శారీరకంగా చచ్చిపోవడం అంటే ఇప్పుడు మనల్ని ఆత్మహత్య చేసుకోమని కాదు అర్థం. లోకంలో లోకాశలతో మనము సిలువ వేయబడాలి. ఈ లోక సంబంధమైన ఆచారాలు, సిద్ధాంతాలు, ఈ వ్యసనాల నుండి మనము వాటన్నిటిలో చనిపోవాలి. ఇప్పుడు ఎవరినో ఎందుకు నా కొడుకునంట, నా కొడుకు చనిపోయాడు, నిజంగానే చనిపోయాడు, వాడిని నేను తిడతా. వాడిని తిట్టినప్పుడు వాడికి జ్ఞానం లేదు, తిరుగుబాటుదారుడు, చదువు లేదని నేను అతను తిట్టినప్పుడు అతను చనిపోయిన వ్యక్తి లేచి నువ్వేంటి నన్ను తిడతావు అని అంటాడా? అంటాడా? ఒకవేళ కనుక అలా అన్నాడు అనుకోండి, ఎవరన్నా అక్కడ ఉంటారా? ఎందుకని? వాడు లోకంలో చనిపోయి ఉన్నాడు. అతన్ని నేను ఎన్ని తిట్టినా, అతన్ని నేను ఎంత అపహాస్యం చేసినా, అతన్ని నేను ఏ విధముగా దూషించి అవసరమైతే కర్ర తీసుకొని బెల్ట్ తీసుకొని కొట్టినా, 1-2 దెబ్బలు కొట్టి ఏంటి అన్ని దెబ్బలు కొడితే చురుగు తగులుతుంది అని లెగుస్తాడా? లెగుస్తాడా? కారణం ఏంటంటే అతను చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు లోకంలో చనిపోయిన నీకు లోకంలో నుంచి ఏ శబ్దాలు నీకు వినబడకూడదు. లోకంలో ఉన్న ఆ అపహాస్యపు మాటలు కానీ, తిట్టేవి, హేళన చేసే మాటలు ఏవి నీకు వినబడకూడదు. వినబడుతున్నాయి అని అంటే నువ్వు చనిపోలేదు. చనిపోతే ఖచ్చితంగా నీకు అవి ఏమి వినబడవు. ఇప్పుడు నువ్వు ఆత్మలో బ్రతికావు. ఇప్పుడు అతను చనిపోయాడు, నా కుమారుడు. ఇప్పుడు జీవం, ఆయన ఆత్మ చనిపోయిందా? ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అది దయచేసిన వాని యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు మనం లోకంలో చచ్చిపోయాం, ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా లోకంలో చచ్చిపోయాం. ఇప్పుడు క్రీస్తు మనల్ని బ్రతికించాడు. ఇప్పుడు క్రీస్తులో బ్రతికిన నీవు ఎక్కడికి వెళ్ళాలంటే దానిని దయచేసిన నిన్ను బ్రతికించిన వాని యొద్దకు వెళ్ళాలి.
ఇప్పుడు అక్కడే నీకు జీవం ఉంది. ఇప్పుడు నువ్వు లోకంలో చచ్చిపోయావు, నిన్ను ఎవరు ఎన్ని అన్నా నీకు చలనం ఉంది అని అంటే మనం లోకంలో చావలా. నీ ముందుకు ఒక వ్యసనం వచ్చింది, ఒక బలహీనత వచ్చింది, లేదంటే ఎదుటివారు మనం నమ్మిన వారు మనల్ని దూషిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, మనకి కోపం ఉద్రేకం వస్తుంది అని అంటే మనం ఇంకా లోకంలో చావలా. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మొదటి సంఘకాలంలో జరిగిన అదే వర్తమానాన్ని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ రోజున వాళ్ళని ఏ విధంగా హింసించారు చాలాసార్లు చెప్పాను. స్టేడియం లాగుండేది, అందులో వారిని యేసుక్రీస్తు యొక్క వర్తమానాన్ని అంగీకరించినటువంటి వారందరినీ కూడా గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వారిని మరణానికి పాత్రులుగా చేశారు. వారి మీద ఒక కొయ్యకి కట్టేసి తారు పోసి తగలబెట్టి నిప్పంటించి వారు రేసి గుర్రం ఏమంటారు దాన్ని, బాలు హాకీ ఒకటి తీసుకొని కొడతారు చూసారా, అలా ఆటలాడేవారు అక్కడ ఉన్నటువంటి అధికారులు, రాజులు. ఇప్పుడు వారిలో చలనం ఉందా? మొదటి సంఘకాలంలో వారు దేన్ని చూడట్లేదు, చివరికి మరణాన్ని కూడా లెక్క చేయకుండా వారు దేని మీద వారు నిలబడుతున్నారంటే, దేన్ని వారు స్థావరంగా ఆశ్రయపూర్వముగా చేసుకున్నారంటే, వారిని బ్రతికించిన జీవములోకి నడిపించిన యేసుక్రీస్తుని మెస్సయ్యానే వారు చూస్తున్నారు. ఇవేమి వారికి కనిపెట్టలా. సింహాలు కనిపించట్లా, ఏం కనిపించట్లా, తారు కనిపించట్లా, అగ్ని కనిపించట్లా, ఏమి కనిపించట్లా. ఇప్పుడు వారు చూసేది ఏంటంటే, శారీరకంగా మేము చచ్చిపోయాం కాబట్టి మాకు ఇంక ఈ శరీరంతో పని లేదు, మేము ఆత్మలో బ్రతికున్నాం కాబట్టి ఈ ఆత్మను బ్రతికించిన వానినే నేను చూడాలి. ఆ విధముగా అపోస్తుల కార్యంలో మొదటి సంఘకాలంలో జరిగిన కార్యాలను దేవుడు మరలా పునరుద్ధరిస్తున్నాడు. అది ఆయన వధువులో జరగాలి అనేది పరిపూర్ణ మానవుని స్వరూపంలో మొట్టమొదటిది ఏంటి? విశ్వాసమేనా? ఇప్పుడు అటువంటి విశ్వాసం, ఏ విశ్వాసం ఇదేనంటే, యేసుక్రీస్తు అంటాడు, నేను మరలా భూమి మీదకి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసాన్ని కనుగొంటానా అంటాడు. ఏ విశ్వాసమో అది అంటే ప్రత్యక్షతతో కూడిన విశ్వాసం. అది లేఖనాలలో దేవుడు దేనినైతే రాయించాడో దాని గురించి పూర్తిగా నీకు బయలుపరచబడే విశ్వాసం. అర్థమవుతుందా? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైన విశ్వాసం, అదృశ్యమైన వాటిని చూడగలిగే విశ్వాసం. ఇప్పుడు అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే, ప్రార్థిస్తాము కానీ విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటుంది కానీ ప్రార్థించాం. అవునా? చాలామంది జీవితాల్లో, మన జీవితాల్లో జరిగే కార్యాలు ఏంటంటే, ప్రార్థన ఉన్నవారికి విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్నవారికి ప్రార్థన ఉండదు. ప్రవక్త అంటాడు, ప్రార్థన అనేది మనము పలికి నేర్చుకునే పదాలు కాదు. ఒకసారి ఎవరో సహోదరుడు, ఎవరో పేరు గుర్తులేదు, అయితే వారు మాట్లాడినవన్నీ మీకు చెప్పట్లేదు, ఎవరో తెలియదు కాబట్టి నాకు చెప్పిన వాళ్ళు సైలెంట్గా ఉండండి. మీరు కనుక అన్నా ఏంటన్నా అని కనుక మీరు మాట్లాడారో మీరు దొరుకుతారు. ఎవరు చెప్పారో తెలియదు. అన్న ఎలా ప్రార్థన చేయాలో నాకు ఒక పేపర్ మీద రాసియండి బ్రదర్ అన్నారు. సిస్టర్స్లోనో పిల్లల్లోనో ఎవరో సంథింగ్ ఏంటి, ఒక పేపర్ మీద ఏం ప్రార్థన చేయాలో ఒక పేపర్ మీద రాసి ఇమ్మన్నారు. నేనంటాను, ప్రార్థన అనేది రాసి బట్టి పట్టి నేర్చుకునేది కాదు. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడేది. ప్రార్థన అంటే, ప్రవక్త అంటాడు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఏంటిది? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే ఒక అనుభవం. అది ప్రార్థన అనంగలోనే ఆ 4 పదాలు. స్టార్టింగ్ ప్రార్థన ఏం చేయాలి, ముగింపు ప్రార్థన ఏం చేయాలి, చనిపోయిన దగ్గర ఏం ప్రార్థన చేయాలి, అన్నం తినేటప్పుడు ఏం చేయాలి, పడుకునేటప్పుడు ఏం చేయాలి, లేచిన తర్వాత ఏం చేయాలి. ఇవి బట్టిపోయాం. నేను అంటాను, ఇవన్నీ బట్టి అన్నం తినేటప్పుడు ఆహారం ఇచ్చిన స్తోత్రాలు లేని వారికి అనుగ్రహించిన, తింటున్న బలం శక్తి అనుగ్రహించండి, యేసుక్రీస్తుని అడుగుతున్నది. ఆమేన్. పడుకునేటప్పుడు పగలంతా కాపాడావు, రాత్రంతా నీ దేవదూతలను కంచిగా ఉంచి యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి, చక్కని నిద్రను అనుగ్రహించు. ఆమేన్. లేచిన తర్వాత రాత్రంతా కాపాడు, పగలు కూడా కాపాడు. ఆయన మనకు సర్వెంట్. మరి రాత్రి అంతా చక్కని నిద్ర ఇచ్చాడు, తెల్లారు లేచాక మరలా మా పని బాటలో నీ కృప చూచి, మనం మాత్రం ఆయన పని చెయ్యం, ఆయన మాత్రం మన పని చేయాలి. కాపాడు, కృప చూపించు, మమ్మల్ని, నన్ను కాపాడు, నా భర్తను కాపాడు, నా పిల్లలను కాపాడు, చదువులో కాపాడు, దాంట్లో కాపాడు, దీంట్లో కాపాడు. అయిపోయింది ప్రార్థన. ఇవే ప్రార్థనలు రిపీట్ ఇవే చేస్తాం మన ప్రార్థనలో. ఇక్కడికి వచ్చినప్పుడు ఆరాధనలో చూడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆయన చేయటమే అన్ని, మనం ఏం చెయ్యం. ప్రార్థన అయిన తర్వాత చివరి ముగింపు ప్రార్థన, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, పాటల ద్వారా మీరు మహిమ పొందారు, మేము వెళ్ళే ప్రయాణవంతుల్లో మీ కృప తోడించండి. ఆమేన్. ఇవే ప్రార్థనలు కదా మనం చేసేది, ఇవే ప్రార్థన అనుభవాలా? అవునా కాదా?
ఇవే ప్రార్థన అనుభవాలు ఇది దేవునితో సంబంధాన్ని కలిగించవు. ఒక ప్రార్థన అనుభవం అనేది దేవునితో వ్యక్తిగత సంబంధము నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగిన వాడు దేవునితో నిజమైన సహవాసం కలిగిన వాడు, దేవునితో నిజంగా మాట్లాడగలిగిన అనుభవం కలిగిన వాడు ప్రార్థన చేయకుండా ఉండలేడు. అవునంటారా కాదంటారా? నిజంగా ప్రార్థనలో ఒక శక్తిని కనుక నువ్వు అనుభవిస్తే, ప్రార్థనలో నీలో ఒక స్వస్థత కార్యాన్ని కనుక నువ్వు చూడగలిగితే, నువ్వు చేసే ప్రార్థనలో దెయ్యాలు నీలో నుండి వదిలిపోవడం నువ్వు చూడగలిగితే, ఒక ప్రార్థన అనుభవంలో నువ్వు ఒక తెలియని ఒక అగ్నితో ఉజ్జీవంతో మండటము కనుక నువ్వు అనుభవిస్తే ప్రార్థన నుంచి దూరం అవ్వలేవు. ఎవరు కూడా నిన్ను ప్రార్థన నుంచి దూరం చేయాలని ఆలోచన చేసినా వారి ఆలోచనకు కూడా నువ్వు దొరకవు. కానీ ఈరోజు ప్రార్థన లేదు, ఇలా సరదా మాట్లాడుకుందాం. జీసస్ బ్రైట్ గ్రూప్లో ఈరోజు ప్రార్థన లేదు అని అంటే సంతోషించే వాళ్ళు ఎంతమంది? చిన్నపిల్లల గురించి నేను చెప్పట్లా, యవనస్తుల గురించి మాట్లాడుతున్నా, పెద్దవారి గురించి. ఉంటుందా లేదా? కానీ దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏం జరుగుతుందో, ఎటువంటి కార్యాలు ఆశీర్వాదాలు నిన్ను తాగుతాయో నువ్వు అనుభవిస్తే నువ్వు దాని నుంచి బయటికి రాలేవు. దేవునితో సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు ఆయనతో మాట్లాడే అనుభవాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. విడిచిపెడుతున్నాము అని అంటే, ప్రార్థన చేస్తున్నారా బ్రదర్ మీరు? కుదరట్లా, ఒత్తిడి, మోకాళ్ళు లొంగవు, అలసట, ముసలోళ్ళమయ్యాం కదండి, ఆపరేషన్ అయింది కదండి, మేము చేయలేము. ప్రవక్త అంటాడు, మీరు చేసే ప్రార్థన పెదవుల ద్వారా వచ్చే పదాలను దేవుడు చూడడంట, మీ హృదయాన్ని చూస్తాడంట. హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు మోకరించి, వృద్ధులుగా అయిపోయి ఆపరేషన్లు అయిన వారు మోకరించి వాడకూడని పదాలన్నీ, బైబిల్లో ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాస మొత్తం మీరు వాడినా మీ హృదయం దూరంగా ఉంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఏ ప్రార్థన చేరుతుందంటే, నీకు తెలిసి తెలియని పదాలను నువ్వు వాడినా నీ హృదయము దేవునితో మాట్లాడాలనే ఒక ఆసక్తి ఉంది చూసావా, దేవుడు దాన్ని చూస్తాడు. ఇప్పుడు అటువంటి ఆసక్తి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి కలిగి ఉండాలని ప్రార్థించండి. మరొక సంగతి చెప్తాను, ప్రార్థన చెయ్యాలి అనే ఆసక్తి రావట్లా, అసలు ప్రార్థన చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే, మీరు నడుస్తూ ఉన్నప్పుడు, పని చేసుకుంటూ ఉన్నప్పుడు, కుటుంబంలో మీరు పడుకొని ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ప్రార్థన ఒక్కటే. అది మీకు అనుగ్రహించబడే వరకు, ప్రభువా నాకు ప్రార్థనాత్మను అనుగ్రహించు, నాకు ప్రార్థనా శక్తి అనుగ్రహించు. మోకరించి అవసరంలా, మీకు ప్రార్థన చేసే అనుభవం లేదు, ప్రార్థన మీద ఆసక్తి రావట్లా. ముందు మనకు రావాల్సింది ప్రార్థన మీద ఆసక్తి రావాలా, మనకు విశ్వాసం ఉండాలా. ప్రార్థనలో దేవుడు మాకు చేస్తాడనే విశ్వాసం ఉండాలి. అవి అనుగ్రహించు, ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించని మీరు ప్రార్థించండి. పనికి వెళ్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, అర్థమవుతుందా, కూర్చున్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, అంట్లు కడిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ప్రార్థన చేసుకోవడం అంటే నేను ఎందాక చెప్పాను, నిద్ర లేచినప్పుడు చేసే ప్రార్థన అనుభవాల గురించి నేను మాట్లాడట్లా. అవి కాదు ప్రార్థనలు అంటే. ప్రార్థన అంటే దేవునితో వ్యక్తిగత సహవాసం ఉండాలి. అది నాకు అనుగ్రహించు అని మీరు ప్రార్థించండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు అటువంటి అనుభవాన్ని ఇస్తాడు. ప్రార్థనలో శక్తిని పొందుకున్న వారు బైబిల్లో ఉన్నారా? ప్రార్థన ద్వారా అనేక కార్యాలను రుచి చూసిన వారు ఉన్నారా? పాత నిబంధన నుంచి వద్దాం. టైం ఎంతైంది? అబ్రహాం ప్రార్థించాడా? 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుడైన యెహోవా ఎలోహింగా అబ్రహాం దగ్గరకు వస్తాడు. అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆతిథ్యము అవన్నీ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు సొదొమ గొమొర్రాలో జరిగేటువంటి కార్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకు చూడండి ఒకసారి, చెప్పకుండా నేను ఉండగలనా? చదవండి. 18వ అధ్యాయము 18:17 చదువు. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును.
అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఆ తర్వాత సొదొమ గొమొర్రా గురించి 23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల అని అలా మాట్లాడుకుంటూ వస్తాడు. చివరికి వచ్చేసరికి 10 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అని అంటాడు. 31. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడుదును. ఒకవేళ అక్కడ 10 మంది కాపాడబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన అంటే ఏం చెప్పాను? ప్రార్థన అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడు? దేవునితో మాట్లాడుట. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము ఎలోహింతో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే తన గురించి, తన కుటుంబం గురించి కాదు. ఆయన మాట్లాడేది తనకు ఎదురుగా ఉన్న, తనకు సమీపంగా ఉన్న ఒక సొదొమ గొమొర్రా అనే ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరున్నారంటే వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, లోబులు ఉన్నారు, హంతకులు ఉన్నారు. అక్కడ ఒక విగ్రహారాధన ఉంది. అలాంటి ప్రాంతమును రక్షించమని అబ్రహాం ప్రార్థిస్తున్నాడు. అబ్రహాము ప్రార్థిస్తూ 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది వరకు దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇది ఏ అనుభవం అంటే దేవునితో పెనుగులాడే అనుభవం. ఇది ఎవరు కలిగి ఉన్నారు ఇంతకు ముందు? తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని కూడా మార్చగలిగేది ప్రార్థనా శక్తి. దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని కూడా మారుస్తుందంట. అయితే అది దేవుని చిత్తము శక్తి లేనిదని కాదు. నీ ప్రార్థనను బట్టి దేవుడు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ ప్రార్థన, నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. అలా మార్చబడిన కొన్ని కార్యాలు ఉన్నాయో బైబిల్లో. హిజ్కియా రోగముతో, మరణకరమైన రోగముతో ఉంటే యెషయా ప్రవక్తలు చెప్తాడు, నువ్వు మరికొద్ది రోజుల్లో చస్తావు అని చెప్తే ఈ హిజ్కియా దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాడు. నేను యథార్థవంతుడిని కదా, నీ సన్నిధిలో నీతిమంతుడిగా నేను నీ ఎదుట నిలబడ్డాను కదా, నాకెందుకు మరణం అప్పుడే వచ్చింది? నేను చేయాల్సిన కార్యాలు ఇంకా ఉన్నాయి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థిస్తే మరణాన్ని కూడా దేవుడు రప్పించాలన్న ఆలోచనను దేవుడు విరమించుకొని 10 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుందనంటే ఆ హిజ్కియా యొక్క మరణాన్ని కూడా పారద్రోలుతుంది. ప్రార్థనలో అంత శక్తి ఉందా? ఇక్కడ అబ్రహాం ప్రార్థిస్తున్నాడు, కానీ అక్కడ 10 మంది లేరు. వినండి జాగ్రత్తగా, 10 మంది ఉన్నారా? 10 మంది కూడా లేరు. ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటంటే దాన్ని తగలబెట్టడం. కానీ అది తగలబడే ముందు అక్కడ నీతిమంతులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనీతిమంతులను బట్టి నీతిమంతులను కూడా తగలబెడతాడా? కాల్ చేస్తాడా? నాశనం చేస్తాడా? అంటే చేయడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీతిమంతులను తప్పించడానికి 2 దేవదూతలను పంపించాడు. ఇప్పుడు ఎందువల్ల ఈ కార్యాలు జరుగుతున్నాయనంటే అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబాన్ని రక్షించబడే విధంగా మార్చింది. అర్థమవుతుందా? ఒకవేళ 50 మంది, ఒకవేళ దేవుడు అనుకుంటే తగలబెట్టేస్తున్నానంటే నీ చిత్తం ప్రభువా, నీ చిత్త ప్రకారమే జరిగించు అని అన్నట్టయితే నాకు తెలిసి లోతు కుటుంబం కూడా బయటకు వచ్చేది కాదు. కానీ లోతు కుటుంబం రక్షించబడటానికి అబ్రహాము యొక్క పెనుగులాట కారణమైంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు నేను చేసే ప్రార్థన కొన్నిసార్లు ఆ రోగాలు పోవు, ఆ వ్యాధులు పోవు. దీర్ఘకాలికంగా ఆ వ్యాధులు, ఆ బాధలు, ఆ బలహీనతలు, వ్యసనాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అది నీ నుంచి విడిచిపోయే వరకు దేవునితో పెనుగులాడే అనుభవం కలిగి ఉండాలి. ఇప్పుడు నువ్వు మరణిస్తావని ఎవరికి తెలియజేస్తున్నాడు అంటే హిజ్కియాకి. అర్థమవుతుందని చెప్పేది.
హిజ్కియా ఎందుకు దేవుడు హిజ్కియాకు తెలియజేశాడు? ఎవరి మరణం అన్న తెలియజేశాడా? ఎందుకని హిజ్కియాకు తెలియజేశాడు అనంటే, హిజ్కియా యథార్థవంతుడంట, హిజ్కియా నీతిమంతుడంట. ఆయన ప్రార్థనలో చేస్తున్నాడు, నేను యథార్థవంతుడును కదా, నేను నీతిమంతుడును, నన్ను ఎందుకు అప్పుడే చంపేస్తున్నావు, నేను ఎందుకు చనిపోవాలి, నాకు ఆయుష్ ఇవ్వని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నువ్వు యథార్థవంతుడువా, నువ్వు నీతిమంతుడువా అని అంటలా. ఎందుకంటే అతను యథార్థవంతుడిగా ఉన్నాడు అని దేవుడికి తెలుసు. అందుకనే ఆ యథార్థవంతుడి యొక్క ప్రార్థన చూడండి. మరణకరమైన రోగం వచ్చిన తర్వాత, ఏదైనా ఒక బలహీనత వ్యాధి వచ్చిన తర్వాత మనము ప్రార్థించే ఆసక్తి ఉంటుందా? ఇప్పుడు ప్రార్థనకు రాలేదే అంటే ఏంటి, ప్రార్థన చేసుకోవట్లేదు ఏంటి అని అంటే మనం ఏం చెప్తాం? ఒంట్లో బాగట్లేదు అన్నయ్య, కొంచెం ఆరోగ్యం సహకరించలేదు అంటామా లేదా? కానీ మరణకరమైన ఒత్తిడి ఉన్నప్పుడు, ఇప్పుడు హిజ్కియా ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆ మరణాన్ని తప్పించగలిగిన వాని యొద్దకు వెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒత్తిడితో ఉన్నావు, కొంచెం కాలేజీలోనో చదువుల్లోనో పనుపాటల్లోనో అనారోగ్య పరిస్థితుల్లోనో కొంత ఒత్తిడిని కలిగి ఉన్నావు. ఇప్పుడు ఆ ఒత్తిడిని కూడా సమాధానంగా మార్చే వాని యొద్దకు వెళ్ళాలి అనే స్పృహ ఆయన భార్యకు ఉండాలి. ఉంటుందా? కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచుననే వాగ్దానం నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు ఆ మరణకరమైన రోగం నుంచి విడిపించేవాడు ఆ కాలంలో సైన్యములకు అధిపతిగా యెహోవాయే. జీవము కలిగిన వాడు మాత్రమే ఆ మరణకరమైన రోగం నుండి తప్పించగలడు అని ఇప్పుడు హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. హిజ్కియాకి ఉన్న విశ్వాసం ఉందా? మనం హిజ్కియా కంటే గొప్పవారం, అవునా? చెప్తామా? హిజ్కియా కంటే గొప్పవారం. కానీ మనకు చాలాసార్లు ఆలోచన ఏంటంటే హిజ్కియా గొప్పోడు, ఆయన ఒక ప్రవక్త, ఏలియా గొప్పోడు మనకంటే గొప్ప ప్రవక్త, మోషే ప్రవక్త గొప్పవాడు, వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వారు కూడా నీ వంటి స్వభావము కలిగిన వారే. యాకోబు పత్రిక కొత్త నిబంధనలు త్వరగా తీయండి. నేను ఇంకా ఎల్లా త్వరగా ఎక్కడ రెఫరెన్స్ చెప్పు. యాకోబు 4:17 5:17 ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములు దొరికిందా? తీస్తానే ఉండండి, ప్రార్థన అయ్యేదాకా తీయండి. 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవకుండానట్లు వర్షంపలేదు. అతడు మరలా ప్రార్థించగా, వింటున్నారా? ఏలియా ఎవరోనంటే ఆకాశం నుంచి అగ్నిని కురిపించగలిగే శక్తి కలిగిన వాడు, అవునా? ఆ కొండ మీద ఏం జరిగింది? 450 మంది ఒక పక్కనుంటే ఏలియా ఒక్కడే ఒక పక్షాన ఉన్నాడు. 450 మంది బయలు దేవతలకు వారి పక్షాన ఉంటే, జీవము కలిగిన దేవుని పక్షాన యెహోవా పక్షాన ఒంటరిగా ఒక్కడే నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది, అవునా? ఆయన ప్రార్థిస్తే ఆ ఏలియా ద్వారా లేని కరువులో కూడా, కరువుకరమైన పరిస్థితుల్లో కూడా లేని ఆహారం ఉత్పత్తి అయింది. సారేపతి విధవరాలు, నేను వాళ్ళ వివరణ చెప్పట్లేదు. వీళ్ళు ఎవరు అంటే, ఈయన ఎవరు అంటే ఏలియా ప్రవక్త. ఆయన ఎవరు అంటే ఒక గొప్పవాడు. కానీ బైబిల్ చెప్తుంది మీ వంటి స్వభావం కలిగిన వాడే. ఇప్పుడు ఆయన ప్రార్థిస్తేనే ఆకాశం నుంచి అగ్ని దిగొస్తే, మనం ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొస్తుందా రాదా? అగ్ని అంటే తగలబెట్టే అగ్ని కాదు, పరిశుద్ధాత్మ అగ్ని. ఈ కాలంలో మనల్ని మండించే అగ్ని ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. ఇప్పుడు నువ్వు ఆసక్తితో ప్రార్థిస్తే నువ్వు ఖచ్చితంగా ఆ అగ్నిని దింపగలవా? సాధ్యమా? అందులో విశ్వాసం ఉండాలి, అందులో ఆసక్తి ఉండాలి. మాట్లాడే పదాలు కాదు. ప్రభువా నీ సహోదరుడి ద్వారా మాట్లాడు, అగ్నిని దింపయ్యా. దింపాడా? దింపల. స్తోత్రం ప్రభువా, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కాదు, ఇది కాదు ప్రార్థన.
అది దింపబడే వరకు నీలో ఉన్న ఆసక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. అది ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నీవు చచ్చిపోయే లోపు నీ ప్రార్థన ఆ అగ్నిని దింపాలి. అది నువ్వు కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం. అది నేను చనిపోయే లోపు అంటే చనిపోయే లోపు అప్పుడే దింపు ప్రభు అని కాదు నేను చెప్పేది. ఆ అగ్నిని ఎట్టయినా నా ప్రార్థన ఆసక్తితో దాన్ని దింపాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలో నేను నింపబడాలి అనే ఆసక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది ఈరోజు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజుతో నింపబడతావా, రేపు నింపబడతావా, ఎల్లుండి నింపబడతావా అనేది అది దేవుడు చేసే కార్యం. కానీ అది నువ్వు పొందుకునే వరకు దేవుని విడిచిపెట్టద్దు. అదేనా యాకోబు చేసింది. యాకోబు ప్రార్థన ఏంటి? నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదులుతా, పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను నింపితేనే నేను వదిలిపెడతా, అప్పటి వరకు నేను ప్రార్థనలో నుండి నిన్ను విడిచిపెట్టను. నేను ఉందా? ఆ అనుభవంలోకి మనందరం నడిపించబడదుముగాక. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏలియా గురించి చెప్పాను కదా. ఆయన గొప్పవాడు అనే ఆలోచన పక్కన పెట్టండి. ఆయన మన వంటి స్వభావము కలిగిన వాడే. ఆయన ప్రార్థిస్తే దిగిన అగ్ని నేను ప్రార్థిస్తే ఎందుకు దిగదు? దేవుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమని ఆయన పలకమంటున్నాడు. ఇప్పుడు నేను ఆకాశం నుంచి అగ్ని దిగునుగాక నేను పలికితే అది దిగాలి, దిగుతుంది కూడా. నీ ప్రార్థన అగ్నిని దింపే శక్తి ఉంది. అర్థమవుతుందా? హిజ్కియా ప్రార్థన ఆయనకు స్వస్థత కలిగే శక్తి ఉంది. హిజ్కియా ప్రార్థన ఏం చేసింది? ఆయన శరీరానికి మరణాన్ని నుంచి విడిపించే శక్తి వచ్చింది ప్రార్థనకి. మనకు రోగం వస్తే మన పాస్టర్లు ప్రార్థన చేయాలా? వాక్యంలో ప్రార్థనలో అనుభవం కలిగిన వారు చేయాలా? స్వస్థత కలిగితే సాక్ష్యాలు చెప్తాం. ఆ సాక్ష్యం కూడా ఎవరో ఒకరు చెప్పాలి. అసలు ఇది దేవుని కుమారుల యొక్క లక్షణమేనా? నీకు రోగం వచ్చింది, నువ్వు ప్రార్థన చేయలేవా? ఇది ఏమైనా బిజినెస్సా? నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నా కొరకు నువ్వు అంగలార్చు, నా కుటుంబం కొరకు ఉపవాస ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుని అవి చెయ్యొద్దు అని అంటలా. కానీ నీకేది అనుభవం దేవునితో? వారికి ఉంది, వారికి ఆసక్తి ఉంది, వారి దేవునితో అనుభవం ఉంది, దేవుని యొక్క స్వస్థతను అనుభవించే అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. మరి నీకేది? ఒకవేళ నీకు రోగం వస్తే, ఇప్పుడు హిజ్కియాకి యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, ప్రవక్త యెషయా గారు నా కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి అని అన్నాడా? ఎప్పుడైతే యెషయా దగ్గర నుంచి ఆ వర్తమానం వచ్చిందో నువ్వు చస్తావని చెప్పాడో, ఇప్పుడు హిజ్కియా ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, ఒక గదిలోకి వెళ్ళిపోతున్నాడు. మరణకరమైన రోగం, కుష్ఠరోగం లాంటిది అది. ఆల్రెడీ కుష్ఠరోగంతో ఆయన బాధపడుతున్నాడు, వెళ్ళిపోయాడు, ప్రార్థిస్తున్నాడు. దీనిని స్వస్థతను అనుగ్రహించేవాడు ఆయనే. ఇప్పుడు హిజ్కియా చేసే ప్రార్థనలో ఆయన విశ్వాసం ఏంటంటే ఇది దేవుడి ద్వారా జరిగే కార్యం. యెషయా నాకు వచ్చి వర్తమానాన్ని అందించాడు, కానీ యెషయా ప్రార్థిస్తే ఆ కార్యం జరగదు, నా ఆయుష్ పెరగదు, మరణము నా నుంచి పోదు. ఇప్పుడు అది పోవాలి అని అంటే ఇప్పుడు నేను ఒంటరిగా దేవునితో మాట్లాడాలి. జీవము కలిగిన మరణాన్ని నుంచి తప్పించగలిగిన వాని యొద్దకు నేను సమీపిస్తే కానీ ఆ మరణము నన్ను దాటిపోదు. అర్థమవుతుందా? ఆ అనుభవాలు మనం కలిగి ఉండాలి. నీకు అనారోగ్యం వచ్చిందా? పాస్టర్లతో లేకపోతే మీకంటే ప్రార్థనలో ఉన్నారు అని మీరు అనుకునే వారితో ప్రార్థన చేయించుకోవద్దు అంటలేదు. కానీ మీరు ఆ అనుభవాన్ని మీరు ప్రార్థిస్తే అది స్వస్థతను అనుభవించే అనుభవాన్ని, ఆ సంబంధాన్ని, దేవుడితో సంబంధాన్ని మీరే కలిగి ఉండాలి. దేవుడు ఈ అన్యులతో వ్యక్తిగతంగా దర్శిస్తాడు. ఎంతమందికి తెలిసింది? దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు, సంఘముతో మాట్లాడు. యూదులతో ఒక సంఘముగా, వారు ఒక గుంపుగా కూడినప్పుడు వారిని దర్శిస్తాడు, వారితో మాట్లాడతాడు. కానీ అన్యుల దగ్గరకు వచ్చేసరికి వ్యక్తిగతంగా దర్శిస్తాడు. వారు ప్రార్థన చేస్తే నువ్వు నిద్రపోవడం కాదు, నువ్వు ప్రార్థన చేయాలి, వారు కూడా ప్రార్థించాలి. అర్థమవుతుందా? నువ్వు వారికి అప్పగించాను అని మీరు రెస్ట్ తీసుకునే, విశ్రాంతి తీసుకునే కాలము కాదు, సమయము కాదు మంది. మనము కూడా ప్రార్థనలో నలగగొట్టబడే అనుభవం ఇది. పౌలంట వాక్యం బోధించిన తర్వాత ఎక్కడ నేను బలహీనుడిని అయిపోతానేమోనని అతని శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. దేని ద్వారా? రోకల బండతో, ఇంకా ఏడుతో, ఉపవాస ప్రార్థనలో దేవునితో ప్రార్థన అనుభవాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు. మీకు విషయం చెప్పనా? ఈ అనుభవాన్ని అప్పుడు కలిగి ఉండటం కాదు, అతను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ అనుభవాన్ని
దేవునితో ప్రార్థిస్తే, దేవునితో మాట్లాడితే ఎటువంటి కార్యాలు జరుగుతాయో పౌలుకు తెలుసా? అపోస్తుల కార్యాలు ఒకసారి రండి అక్కడికి. అపోస్తుల కార్యాలు 19. అపోస్తుల కార్యాలు 16:19. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు. అక్కడ ఏం జరిగిందంటే, ఒక్క నిమిషం, ఈ పౌలు శీలలు ఒక ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దెయ్యము పట్టి సోది చెబుతున్న ఒక యవనస్తురాలను వారు స్వస్థపరుస్తారు. ఆమె నుంచి దెయ్యాన్ని వెళ్ళిపోనట్లుగా ఆజ్ఞాపిస్తారు. ఆ దెయ్యం పోతుంది. ఇప్పుడు ఆ సంగతి తెలిసిన ఆమె సోది చెప్పే యజమానులు, చెప్పడానికి కారణమైన యజమానులు ఎవరైతే ఉన్నారో, మా లాభం పోయింది, మాకు డబ్బులు రాకుండా చేశారన్నటువంటి ధనాపేక్ష వలన ఈ పౌలు శీలను ఆ గ్రామంలోనికి, ఆ గ్రామ పెద్దల యొద్దకు, ఆ గ్రామం యొక్క అధికారుల యొద్దకు వారిని ఈడ్చుకొని పోయి, తీసుకొని పోయి కాదు, ఈడ్చుకొని పోయారంట. అక్కడ కార్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఈడ్చుకొని పోవడం అంటే ఎలా లక్కపోతారా? చొక్కా పట్టుకొని లాక్కపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. అప్పుడు జనసమూహము 22. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. చూడండి, రెండో కార్యం, వారిని ఈడ్చుకొని పోయారు. తర్వాత ఆ యజమానులు చెప్పినటువంటి మాటలు, సోది చెప్పే యజమానులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాటల వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దొమ్మిగా, గుంపుగా ఒక్కసారిగా వారి మీద పడ్డారు. ఎలా ఉంటుంది సిచ్యువేషను? ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల మీద ఒక 100 మంది చుట్టుముట్టి ఒక్కసారిగా వారిని మీద పడి హింసిస్తే ఎలా ఉంటుంది? తర్వాత అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, అధికారులు వారిని బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించారంట. బెత్తములతో కొట్టడానికంటే ముందే వారి వస్త్రాలను లాగేశారు. వస్త్రం ఉన్నప్పుడు బెత్తముతో కొట్టిన దెబ్బ ఒకలా ఉంటుంది, వస్త్రము తీసేసిన తర్వాత కొట్టిన దెబ్బ మరొకలాగా ఉంటుంది. ఏది సురుకు తగులుతుంది? ఇప్పుడు వస్త్రాలను తీసి కొడుతున్నారు. వాతలు తేలుతాయా? గాయాలు అవుతాయా? దుమ్మిగా పడ్డారా? ఇప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళు అవుతున్నాయి అంటే మంచినీళ్ళు ఇస్తారా? ఆకలి అవుతుందంటే అన్నం పెడతారా? అంటే ఈ సంఘటన జరగడానికి ఎంత సమయం నుంచి ఎంత సమయం వరకు పట్టుంటుంది? వాళ్ళు వచ్చి, యజమానులు వచ్చి వీరిని లాక్కొని ఈడ్చుకొని అధికారుల దగ్గరకు పోవాలా, గ్రామస్తుల దగ్గరకు పోవాలా, యజమానుల దగ్గరకు పోవాలా. ఆ తర్వాత మరలా ప్రజలందరూ సమకూర్చబడాలా, వీళ్ళందరినీ దుమ్మిగా వారి మీద పడాలా. ఆ తర్వాత రాజు ఒక ఆజ్ఞను జారీ చేయాలా, వారి వస్త్రాలను తీసి బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించాలి. ఇన్ని కార్యాలు జరిగే టయానికి వారి యొక్క గొంతు, నోరు ఎలా ఉంటుంది? వారి యొక్క శరీరం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత ఆకలితో ఉంటారు, ఎంత దప్పికతో ఉంటారు, ఎంత గాయాల బాధతో ఉంటారు, ఎంత వేదన చెందుతూ ఉంటారు. అవునా? నెక్స్ట్. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చూడండి, కొట్టి విడిచిపెట్టలా, వారిని హింసించి విడిచిపెట్టలా, వారి వస్త్రాలు చింపి విడిచిపెట్టలా, ఆ తర్వాత వారికి మంచినీళ్ళు, ఆహారం పెట్టలా, వారిని చెరసాలలో వచ్చి జాగ్రత్తగా కాపలా కాయమని వారి యొక్క ఆ చెరసాల అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆజ్ఞాపించారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నేనుంటే ఏం చేస్తాను? ప్రభువా, ఈ సేవద్దు, నువ్వొద్దయా, నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఈ బతుకు చాలు అని ఇక అక్కడే చెరసాలలోనే కుప్పగూలిపోయి అక్కడే చచ్చిపోతాం. అవునా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుచుండిరి. ఆపు, ఒక్క నిమిషం. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్ని గాయాలయ్యి ఇప్పుడు మధ్యరాత్రి వేళ
అసలు మధ్యరాత్రి అంటే అప్పటికే వాళ్ళు పగలంతా దెబ్బలు తిని అలసిపోయి హేళన చేయబడి అపహాస్యం చేయబడి శరీరం కూడా సహకరించలేని పరిస్థితుల్లో ఇప్పుడు మధ్యరాత్రి ఏం చెయ్యాలి? మనమైతే ఏం చేస్తాం? ప్రశాంతంగా పడుకుంటాం. ఫ్యాన్ లేదా? ఫ్యాన్ ఉంది కానీ కొంచెం ఎండాకాలం వచ్చింది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే ఏసీలు లేవు, ఫ్యానులు లేవు. చెరసాలు అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా, సినిమాల్లో టీవీలు ఇట్లా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇంకో విషయం చెప్పనా, అక్కడ సరైన అది సువాసన రూమ్ స్ప్రేలు కూడా లేవు. అక్కడ ఎంతమంది చెరసాల్లో ఉన్నారో, ఎంత స్మెల్ వస్తుందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. పక్కనే చెరసాల్లో ఇంకా అనేక మంది ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు అర్థమవుతుందా? ఆ పరిస్థితుల్లో ఈ పౌలు శీలలు చేస్తున్న పనేంటో తెలుసా? మధ్యరాత్రిలో నిద్రపోవలసిన సమయంలో వీరు లెగిసి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు ఎప్పుడు పాడతాం? కీర్తనలు ఎప్పుడు పాడతాం? బైబిల్ ప్రకారం కానీ మన పరంగా కానీ. బాధ కలిగినప్పుడు ఎవరైనా పాటలు పాడతారా? నా చేయొత్తండి. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నేను సంతోష గీతాలు పాడతాను అన్న చేతులు ఎత్తండి. పాడతారా? ఇక నాకు ఇంట్లో సమాధానం లేదు, కుటుంబంలో ప్రశాంతత లేదు, అయినా సరే నేను కీర్తనలు పాడతాననే వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండవు. కానీ పౌలు శీలలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. వారు ఆ అనుభవాన్ని అనుభవించున్నారు కాబట్టి అంతకుముందు అనేక సార్లు వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు, దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు. దేవునితో మాట్లాడితే ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను వాపు. దేవునితో మాట్లాడితే ఎటువంటి కార్యాలను చూస్తారో పిల్ల చెప్తుంది. ఆమెన్లు మీ ఇంట్లో నుంచి ఆమెన్లు రాట్లా. అదిగో కాబట్టి ఇప్పుడు పౌలు శీలలకు వారికి అనుభవం ఉంది. ఈ సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుంది అంటే అది నజరేయుడైన యేసు యొద్ద మాత్రమే. ఆ కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఉన్న పేరు నజరేయుడైన యేసు. ఇప్పుడు ఆ నజరేయుడైన యేసే మమ్మలను వీటి నుంచి విడిపించే సమర్థత కలిగిన వాడని తెలిసి వీళ్ళకి. అందుకని ఈ పౌలు శీలలు వారు కలిగి ఉన్న ఒత్తిడిని, ఆ బాధను వారు చూడట్లా. వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. మనకి కొంచెం శ్రమడిపోతేనే, కొంచెం కాలు తిమ్మరులెక్కితేనే పాటలు పాడదాం అభ్యర్థన. దేవుడు పౌలు శీలలు చేసిన ఆరాధన అనుభవంలోనికి మనందరినీ నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ అనుభవాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? దేవునితో సహవాసం మాట్లాడే అనుభవము నువ్వు కలిగి ఉన్నప్పుడు. అది విశ్వాసముతో కూడిన అనుభవం అయి ఉండాలి, విశ్వాసముతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థనలో అటువంటి శక్తి ఉంది. ఇప్పుడు ప్రార్థన ఏం చేసింది? ఏ చెరసాలలో అయితే బంధించినాయో, ఏ అధికారులైతే ఆయన చెరసాలలో బంధించారో, ఇప్పుడు ఆ చెరసాల సంఖ్యల్లో బద్దలైపోతున్నాయి. ఇంకో విషయం చెప్పమంటారా? పౌలు శీలల యొక్క చెరసాల సంఖ్యలో మాత్రమే కాదు, ఆ పౌలు శీలలు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతుండగా వింటున్న వారి చెరసాల సంఖ్యలన్నీ బద్దలైపోయినాయి. అక్కడ ఉందా? చెరసాల సంఖ్యలన్నీ బద్దలైపోయినాయి అంట. ఖైదీలు పారిపోయారు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరే కాదు, పౌలు శీలలు పారిపోయారు అనుకోవట్లా, ఖైదీలు పారిపోయారు, చెరసాల సంఖ్యలు బద్దలైపోయినాయి అనుకుంటున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ పౌలు శీలలు చేసిన ఆ ప్రార్థన, ఆ స్తుతి ఆరాధన ఏం చేసిందో తెలుసా? పౌలు శీలలను మాత్రమే కాదు, ఆ స్వరమును వింటున్న వారి బంధకాలను కూడా వాటి నుంచి విడిపించింది. మనం చేసే ప్రార్థన, మనం చేసే స్తుతి ఆరాధన, ఇది వింటున్న వారి బంధకాలు కూడా బ్రద్దలైపోవాలి. అలాంటి ప్రార్థన అనుభవం నీకు కలిగి ఉండాలి. అది దేవుడు నీ నుంచి కోరుకునేది. ఏదో ముఖస్థుతి చేసి ఒక ప్రతిరోజు చేసే డైలీ ప్రార్థన అయ్యే అనుభవం కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది నీ బంధకాలు బ్రద్దలవ్వాలా, నీ స్వరము వింటున్న నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ చుట్టుపక్కల వారి, నీ సమాజపు వారి యొక్క బంధకాలు కూడా బ్రద్దలైపోవాలి. అది నీ నుంచి కోరుకుంటున్నది. ఇప్పుడు పౌలు శీలలను చెరసాలలో ఎందుకు పంపించాడు దేవుడు? ఒక యజమాని ఉన్నాడు అక్కడ, ఆ కుటుంబం రక్షించబడటానికి. ఇప్పుడు నీకు శ్రమ పెట్టేది, నిన్ను అపహాస్యానికి గురి చేసేది,
నిన్ను వేదనకు గురి చేసేది, నీకు గాయాలు చేసేది ఎందుకో తెలుసా? నీ ద్వారా రక్షించబడాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు, నీ ద్వారా రక్షించబడాల్సిన ఒక కుటుంబం ఉంది. వారిని రక్షించాలి అని అంటే నిన్ను గాయపరచాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక విత్తనము భూమిలో పాతి పెట్టేది ఎందుకో తెలుసా? ఆ భూమిలో పాతి పెట్టబడిన విత్తనం వలన అనేక మంది కడుపు నింపబడాలి, అనేక మంది ఆరోగ్యముగా ఉండాలి, అనేక మందికి ఆశ్రయదుర్గముగా, అనేక పక్షులకు నివాసయోగ్యమైనదిగా ఉండటానికి ఆ విత్తనము భూమిలో పాతి పెట్టబడి చచ్చిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. ఇప్పుడు చచ్చిపోయిన ఆ విత్తనములో నుండే జీవించే శక్తి బయటకు వస్తుంది. ఇప్పుడు దేవుడు మనల్ని గాయపరిచేది, మనకు రోగాలను ఇచ్చేది దేనికో తెలుసా? నీ ప్రార్థన వలన నువ్వు స్వస్థత పొందుకోవాలి, నీ బంధకాలు తెగిపోవాలి. నీ విశ్వాసం వలన అనేక మంది దేవుని యొద్దకు నడిపించబడే వారిగా మార్చాలి. దేవుడు ఏ కారణము లేకుండా నిన్ను భూమి మీదకి పంపించలా, ఏ ఆలోచన లేకుండా నిన్ను భూమి మీదకి రప్పించలా. ప్రతి వ్యక్తికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ప్రతి వ్యక్తి పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది. నేను వృద్ధుడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నేను చిన్న బాలుడిని, నేను పసిపిల్లను కాదు. పసిపిల్లలకు ఒక పని ఉంది, యవనస్తులకు ఒక పని ఉంది, నడిప్రాయపు కలిగిన వారికి ఒక పని ఉంది, వృద్ధులకు ఒక పని ఉంది, ఉందా? స్త్రీలకు ఒక పని ఉంది, పురుషులకు ఒక పని ఉంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంది. నీ పని ఏంటో, నీ పరిచర్య ఏంటో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నువ్వు అడుగు, కనిపెట్టి ప్రార్థిస్తే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పరిచర్య ఏదైతే ఉందో అది దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇస్త్రాకులు తీసేదిగా చూపిస్తున్నాడు. ఆ పరిచర్య ఇస్త్రాకులు తీయను కానీ నేను భోజనం వడ్డిస్తా, కానీ నీకు దేవుడు బయలుపరిచింది ఇస్త్రాకులు తీయటం. నేను సంఘంలో ఓడవను కానీ సౌండ్ సిస్టమ్ పెడతా, సౌండ్ సిస్టమ్ పెట్టే పరిచర్య నీది కాదు. నీకు దేవుడు చూపించిన పరిచర్య, నీకు తెలియజేసిన పరిచర్య ఏంటి? ఓడవటం. అర్థమవుతుందా? ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య ఉంది. దేవునికి నీ పట్ల ఒక ఆలోచన, ఉద్దేశం ఉంది. అది ఏంటో నీవు దేవుని దగ్గర ప్రార్థించు. నేను దేని కొరకు నిర్ణయించబడ్డా, దేని కొరకు భూమి మీదకి పంపబడ్డా? భూమి మీద కనబడుతున్న ప్రతి వస్తువుకు, ప్రతి పక్షికి, ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక కారణం ఉంది. అవునా? పక్షులకు కూడా ఉందా? జంతువులకు ఉన్నాయా? ఒక పని ఉందా? ఏ పని లేకుండా సృష్టించబడ్డదా? సూర్యుడికి ఒక పని ఉందా? సృష్టికి ఒక పని ఉందా? ప్రతి దానికి ఒక పని ఉంది. ఆ కెమెరా దేనికి? ఈ ఫోన్ దేనికి? ఇది మైక్ దేనికి? టేబుల్ దేనికి? పుస్తకం దేనికి? కాంగో దేనికి? చైర్ దేనికి? ప్రతిదానికి, మానవుడు తయారు చేసిన ప్రతిదానికి ఒక పని ఉంటే మరి దేవుడు చేసిన నీకు పని లేదా? పని ఉందా లేదా? ప్రతి వ్యక్తికి ఒక పరిచర్య ఉంది. ప్రతి వ్యక్తికి దేవుడు సిద్ధపరిచిన ఒక పని ఉంది. అదేంటో నువ్వు అడిగి తెలుసుకో. అది ఇప్పుడు కాదు, కొద్దిగా యవనవస్తులం అయ్యాక తెలుసుకుంటామని పిల్లలు అనకూడదు, పెళ్ళైన తర్వాత తెలుసుకుంటామని యవనస్తులు అనకూడదు, బాప్తిజం తీసుకున్నాక చేస్తానని బాప్తిజం తీసుకుని వాళ్ళు అనకూడదు, మేము ఇంకా చచ్చిపోయే ముందు అప్పుడు చేస్తాము అని వృద్ధులు అనకూడదు. ప్రతి వయసు వారికి కూడా ఒక పరిచర్య ఉంది. ప్రతి వ్యక్తికి స్త్రీ లేదు, పురుషుడు లేదు. ప్రతి ఒక్కరికి, అమ్మా సహోదరి నువ్వు బయటికి వెళ్ళమ్మా ఒక 2 నిమిషాలు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య దేవుడు నియమించి పెట్టాడు, ఎన్నిక చేసుకొని పెట్టాడు. ఆ పరిచర్య చేయటానికి ఏం అడ్డం వస్తుందో తెలుసా? నీ అవిశ్వాసం. నువ్వు ఆ పరిచర్య నువ్వు చేయకుండా ఆపేదేంటో తెలుసా? నీ యొక్క మందమతమైన ప్రార్థన అనుభవం, ముఖస్థుతి చేసే ప్రార్థన అనుభవాల వలన దేవుడు నీకు ఏదైతే బయలుపరచాలనుకున్నాడో వాటిని బయలుపరచనివ్వకుండా ఇవి ఆపుతున్నాయి. అర్థమవుతుందా? ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేటప్పుడు ఒక పావు గంట వరకు, 15-20 నిమిషాల వరకు మన మనసు అంతా ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది. శబ్దాలు ఇవన్నీ వినబడుతూ ఉంటాయి. మీరు అయినా సరే మీ మనసును దేవుని మీద కేంద్రీకరించి, దేవుని మీద నిలిపి స్తుతి ప్రార్థిస్తూ వెళ్ళండి. అరగంట తర్వాత మీ మనసు దేవుని మనసుతో లంగర వేయబడుతుంది. ఇప్పుడు నీకు చుట్టుపక్కల ఉన్న శబ్దాలు వినబడవు, మీకు చుట్టుపక్కల ఉన్న మాటలు వినబడవు, మీకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రపంచంతో ఏ సంబంధం ఉండదు. మీరు అటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి.
భూమి మీద ఉన్నంత వరకు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి. ఆ శబ్దాలు వినబడతాయి, ఈ శబ్దాలు వినబడతాయి. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడైతే ఒంటరిగా నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఏదన్నా గాలికో దేనికో ఏదన్నా పైనుంచి ఒక మోత ఏదైనా పడింది అనుకో, తుల్లిపడి ఉలిక్కి పడేవాడిని. తర్వాత దేవుడు నేర్పించిన కొలది ఆ శబ్దాలు కూడా మనకు వినపడకూడదు. అంత ఆత్మవశంలోనికి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? పద్మాసు దీపంలో యోహాను వెళ్ళాడా? ఏ ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాడంటే పరలోకాన్ని చూసే అనుభవంలోకి వెళ్ళాడు. సింహాసనాన్ని చూస్తున్నాడు, అక్కడ మనిషి కుమారుని పోలిన వాడిని చూస్తున్నాడు, ఆయన తేజస్సును చూస్తున్నాడా? ఏ అనుభవం అది? ఆ అనుభవంలోకి నడిపించబడాలి. నీవు చేసే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడమే కాదు, కానీ నిన్ను దేవునితో ఐక్యపరిచే అనుభవంలోనికి నడిపిస్తుంది. మరణం నుంచి తప్పించగలిగే అనుభవంలోనికి నడిపిస్తుంది. స్వస్థతను పొందుకునే అనుభవంలో నడిపిస్తుంది. అనేక మంది బంధకాలను బ్రద్దలు చేసే అనుభవంలోనికి నడిపిస్తుంది. అప్పుడు నువ్వు అనవు, నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యని. ఇజ్కి అన్నాడా? పౌలు శీలలు అన్నారా? ఇప్పుడు వెంటనే పౌలు శీలలు ఉత్తరం రాసి, పేతురా మేము ఇక్కడ చెరసాల్లో ఉన్నాం, మా కొరకు నువ్వు ప్రార్థన చేయి అన్నాడా? ఉత్తరం ఏమైనా రాశారా? ఇప్పుడు పౌలు శీలలే ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు పౌలు శీలలకు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవునితో ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఏం జరుగుతుందో తెలుసు. అర్థమవుతుందా? అందుకనే వారిద్దరే దేవునితో మోకరించి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అక్కడ జరగని, ఊహించని, ఎవరు కూడా అనుకోనని కార్యం ఆడ జరిగింది. అప్పటి వరకు ఎప్పుడు కూడా చెరసాలలో బద్దలవ్వడం కానీ, సంఖ్యలో తెగిపోయే అనుభవం కానీ అక్కడ ఎవరు చూడలా. ఎప్పుడైతే వీరు అక్కడికి ప్రవేశించి దేవుని ప్రార్థిస్తూ కీర్తనలు పడుతున్నారో, అక్కడ ఉన్నటువంటి వారందరికీ క్రొత్త అనుభవం ఎదురైంది. అంత మాత్రమే కాదు, కానీ చెరసాల కుటుంబం రక్షించబడింది. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ అనుభవంలో మనం నడిపించబడాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తుతి ఆరాధన అది నీకు మాత్రమే కాదు, కానీ అక్కడ ఒక కుటుంబాన్ని ఎప్పుడూ జరగని కార్యం నీ ద్వారా జరిగించబడాలి. అది క్యాన్సర్ అయినా నువ్వు ప్రార్థిస్తే క్యాన్సర్ పోవాలి. నువ్వు ప్రార్థిస్తే దీర్ఘకాలికంగా ఉన్న షుగర్లు పోవాలా. షుగర్ పోయిద్దా? అసలు చచ్చే వరకు పోదు. పోయిద్దా? నోరులో ఉన్నాయా? స్వరాలు ఇచ్చాడా? షుగరు ఒక వ్యక్తికి వస్తే పొయ్యిద్దా, ఉండిద్దా చచ్చే వరకు? ఏంటి, ఎవరికి తెలియదా? సైన్స్ ప్రకారం చెప్పండి, మనం నేర్చుకున్న దాని ప్రకారం చెప్పండి. మనం నేర్చుకున్న వాక్యం కాదు, మామూలుగా మనకు తెలిసింది. బీపీలు, షుగర్లు పోవు, దీర్ఘకాల రోగాలు అవన్నీ. కానీ అప్పటి వరకు జరగని కార్యం పౌలు శీలలు చేశారు. అక్కడ చెరసాల బద్దలవుతాయా? సైన్స్ ప్రకారం. ప్రార్థన చేస్తే, స్తుతి ఆరాధన చేస్తే చెరసాల బద్దలవుతాయా? సైన్స్ ప్రకారం. కానీ పౌలు శీలలు బద్దలు చేశారు. సంఖ్యలు తెగిపోతాయా? సైన్స్ ప్రకారం. కానీ పౌలు శీలలు బద్దలు చేశారు. సరే, వీరి అంటే వీళ్ళ శబ్దాలకు పగిలి చుట్టుపక్కల చెరసాల్లో ఉన్నవారు ఖైదీలు. ఎప్పుడు జరగని కార్యాలు, సైన్స్కు కూడా అందని శక్తి నీకు ప్రార్థనలో దేవుడిచ్చాడు. ఎవరికి ఇవ్వని శక్తి అపోస్తులకు ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు? అంజూరపు చెట్టు దగ్గర. ఇప్పుడు అదే శక్తి ఇప్పుడు ఆయన భార్యకి ఇస్తున్నాడు. ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చాడు? ఏం చెబితే 63లో ఇచ్చాడా? 63లో నీకు ఇచ్చాడా? ఏమిచ్చాడు? నీకు ఒక స్వాస్యాన్ని ఇచ్చాడు. ఏంటా స్వాస్యం? ఏంటా హక్కుపత్రం? దెయ్యాల మీద అధికారం. నువ్వు ఈ సృష్టికి యజమానుడివేనా? హక్కుపత్రం, స్వాస్యం ఏంటి? నువ్వు యజమానురాలువేనా? యజమానురాలు ఏటి మీద? సూర్యుడి మీద. సూర్యుని ఆపుతారా? టైం ఎంత? టైం ఆపండి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థించి పలుకుతున్నాడు, సూర్యుడా ఆగిపో, చంద్రుడా నువ్వు నిలిచిపో. ప్రార్థించాడా? ఆగిపోయినాయా? మీరు ఆపండి. ఆ కార్యం దేవుడు మన ద్వారా చేపిస్తాడు. అది పరిపూర్ణమైన విశ్వాసం యొక్క లక్షణం. సూర్యుని ఆపటం అని కాదు. దేవుడు ఏ సమయానికి ఏది మనకు అవసరమో,
ఏది దేవుని చిత్తము కార్యము జరగాలో ఆ సమయంలో ఖచ్చితంగా సూర్యుడు అవసరమైతే ఆపేస్తాడు. ఆపుతాడా? ఆపుతాడా? ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉండి నేను అందరిని చూస్తా, తక్కువ మంది కాబట్టి చూస్తూ ఉంటా, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అటువంటి ప్రార్థనా అనుభవంలో నడిపించబడాలి. ఇది ఆయన చెప్పడం మాత్రమేనా? యేసుక్రీస్తు ప్రార్థన చేయండి నేను ఇస్తాను అని చెప్పటమేనా? ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు చేశాడా? తెలుసు కాబట్టి నేను మీకు చెప్పను. ఆయన ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడంట. అందుకని ఆయన ఏకాంతముగా కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆ రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ఆయన మాదిరిగా ఎలాగ ఏకాంతముగా ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు తెలుసుగా. చివరికి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు దేనికి వెళ్ళాడు ఆయన అరణ్యంలోకి? 40 రోజులు ప్రార్థన అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయనకు ఒక పరిచర్య ఉంది. సాతాను కుయుక్తిని జయించాలి ఒకటి. రెండోది అనేక మందికి స్వస్థతనివ్వాలి. అనేక మంది దెయ్యాల పట్టిన వారిని విడిపించాలి. అనేక మందిని వర్తమానంలోనికి, ఆ గడి వర్తమానంలోనికి నడిపించాలి. ఈ పరిచర్య అంతా, ఆ లేఖనాలను నెరవేర్చే పరిచర్య అంతా ఇప్పుడు యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరధారిగా ఉన్న ఈ యేసు ఆ శక్తిని పొందుకోవడానికి ఏకాంతంగా పోతున్నాడు. ఏకాంతంగా 40 రోజులు దేవునితో మాట్లాడి రావటంతోనే ఎదురైన సమస్య ఏంటో తెలుసా? సాతాను యొక్క శోధన. ఈ అనుభవం ఎవరికన్నా ఉందా? ప్రార్థన నుంచి వచ్చిన తర్వాతే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదో ఒక సమస్య, అసమాధాన పరిస్థితులు ఎదురవుతాయి. అవునా? ప్రార్థన నుంచి రావటంతోనే ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటమో, కొట్టి దగ్గరికి వెళ్ళి చిరాకు తెప్పించటమో, పచ్చడి ఉండటమో, కారం ఉండటమో, తినటానికి ఏమి లేకపోవటమో, ఆకలితో ఉండటమో, ఇలాంటి పరిస్థితులు ఏదో ఒకటి ప్రార్థనలో నుండి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు జరిగే కార్యం. అవునా? ఎదురైనయా? ఆ పరిస్థితుల్లో ఈ 40 రోజులు ప్రార్థనా అనుభవంలో అనుభవించిన యేసు సాతాను శోధనలో ఏమైంది? జయించాడా? ఓడిపోయాడా? ఇప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తుందనంటే సాతానును జయించే శక్తినిస్తుంది. ఏం చేస్తుంది? సాతానును జయించే శక్తి. ఏ ప్రార్థన? 40 రోజులు ప్రార్థన కాదు, దేవునితో అనుబంధం, నీ మనస్సు దేవుని మనస్సు ఐక్యమయ్యే సంబంధం. ఆ అనుభవము సాతాను యొక్క శోధనను జయించే శక్తినిస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటా ఉన్నాం, ఎందుకు నేను దీన్ని జయించలేకపోతున్నా, ఎందుకు నేను దాన్ని మీద గెలవలేకపోతున్నా, నేను ఎందుకు బలహీనుని అయిపోతున్నా, నేను ఎందుకు పాపంలో పడిపోతున్నా, నన్ను ఎందుకు ఈ రోగం విడిచిపెట్టట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఎందుకు ఇది ఏలుబడి చేస్తుంది, నా కుటుంబంలో వారింది ఇలా ఉన్నారు, వీరేంది ఇలా ఉన్నారు, వీరు మారరేంటి అని ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. చేస్తామా? కానీ యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన పరిస్థితులన్నిటిని మార్చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థన నీ స్థితిగతులన్నిటిని మార్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నువ్వు ఐక్యం అవ్వాలి, అప్పుడు మాత్రమే ఈ కార్యం జరుగుతుంది. ఆయన మనసు, నీ మనసు ఒకటవ్వాలి. ఆయన ఆలోచన, నీ ఆలోచన ఒకటవ్వాలి. ఆయన దృష్టి, నీ దృష్టి ఒకటవ్వాలి. ఆయన నిన్నే చూస్తూ ఉండాలా, నువ్వు ఆయన్నే చూస్తూ ఉండాలా. అప్పుడు మాత్రమే. చూడండి, వివాహమైన వాళ్ళు, ఒక వ్యక్తిలో హృదయంలో ప్రేమ పుట్టాలి అని అంటే మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటి? చూసుకోవటమేనా? ఏంటో తెలియదు, ఆ ఇమేజ్ చూడంగానే నా గుండె చువుక్కుమంది. విన్నారు ఈ పదాలు? నేను రియల్గా విన్నా. ఆ అబ్బాయి నాకెళ్ళి చూస్తుంటే ఏంటో తెలియని ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాను. విన్నారా? ఇప్పుడు దేవునితో నీకు అటువంటి ఆ ఫీలింగ్నే ఉంటారు, అనుభూతి ఏంటో ఇంగ్లీషు, ఆ అనుభూతి, దేవునితో సహవాసం, ఆయననే కనుక నువ్వు చూస్తే, ఆయన నిన్ను చూడటం మొదలు పెడితే, అంటే ఇప్పుడు చూడట్లేదని కాదు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసేటప్పుడు మనం చూసేటప్పుడు ఆయన చూడడం. ఎందుకంటే మనం ఆయన సరిగ్గా చూడం కాబట్టి మెల్లకన్నేసుకొని
గుడ్డి కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాం ఆయన. అందుకని ఆయన చూడటం మనకెళ్ళి ఆయన చూస్తున్నాడన్న సంగతి కూడా మనకు గుర్తుండదు. ఏంటి మెల్లకన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? క్షమించండి. ఆ? కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలంటే నీ కళ్ళు ఆయన కళ్ళు కలవాలి. ఎప్పుడైతే ఈ కళ్ళు కలుస్తాయో, ఈ కళ్ళు అంటే ఏంటి? ప్రవక్త వర్తమానం ప్రకారం విశ్వాసం. అవునా? విశ్వాసం అంటే ప్రవక్త ఏం చెప్పాడు? ఆరో జ్ఞానేంద్రియం, అది నేత్రం. మనోనేత్రం అంటే అదే ఆత్మ సంబంధమైన నేత్రాలు. ఇప్పుడు అది ఐక్యమైతే నీ కళ్ళు ఆయన కళ్ళు కలిస్తే జరిగే కార్యం ఏంటో తెలుసా? నీ హృదయంలో తెలియని ఏదో అనుభూతి నీకు కలగాలి. అది ఎన్ని సంవత్సరాలు వచ్చినా జరగట్లేదు అని అంటే నీ కళ్ళు ఆయన కళ్ళతో కలవట్లా, ఆయన కళ్ళు నీ కళ్ళతో ఐక్యం అవ్వట్లా, ఒకటవట్లా. అందుకనే మనకి ఈ ఫీలింగ్, అనుభూతి అనేది మనం పొందుకోవట్లా. అర్థమవుతుందా? ఆ అనుభూతిలోనికి మనందరం నడిపించబడాలి. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి ప్రార్థనా శక్తి, ప్రార్థనాత్మను, ఆయనతో సహవాసం కలిగి మన హృదయాల్లో జరిగే ఒక అనుభవాన్ని మనం అందరం అనుభవించుదుముగాక. అది దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.